దేశ భాషలందు తెలుగు లెస్స. కార్పొరేట్ కళాశాలలో ద్వితీయ భాషగా తెలుగుకు బదులు సంస్కృతం తీసుకోమని చెప్తున్నారు. దీనికి నాకు అర్థం కావట్లేదు. తెలుగు భాష తర్వాత పుట్టిందే సంస్కృతం. తెలుగు భాషే ప్రాచీనమైనది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. హిందీ తీసుకుంటేనో సంస్కృతం తీసుకుంటేనో ఎక్కువ మార్కులు వస్తాయని ఎవరైనా చెప్తే వాళ్ళతో చెప్పండి. దమ్మిడికి కూడా పనికిరావు ఈ మార్కులు. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష ఎంత కమ్మగుంటుంది. ఇప్పటికే మన రాష్ట్రాల్లో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో హిందీ అండ్ సంస్కృతాన్ని కంపల్సరీ చేస్తే ఒక్క తెలుగు వాళ్ళు కూడా నోరెత్తి అడగడం లేదు. ఇలాగే ఉంటే పరిస్థితి రాబోయే 30 సంవత్సరాల్లో మన తెలుగు భాష అంతరించిపోతుంది. చాలా ప్రమాదంలో ఉంది మన తెలుగు భాష. రే తెలుగోడా మేల్కో. వలసదారులు మన రాష్ట్రాల్లోకి వచ్చి తెలుగు వద్దనడం, రాస్తారోకోలు చేయడం, ధర్నాలు చేయడం ఏంటి? ఇది సమంజసమా మీకు? మళ్ళీ చెప్తున్నాను, తెలుగు భాష సంస్కృతం కంటే ముందు పుట్టినది. మనం తెలుగు వాళ్ళం ఎంత మంచి వాళ్ళంటే మన భాషను ఎవరు ఏదంటున్నా మనం ఏం నోరెత్తు కూడా ఏం మాట్లాడం. అదే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ వెళ్ళి వాళ్ళ భాష గురించి ఏదైనా మాట్లాడని చూద్దాం. అంతెందుకు, అట్లీస్ట్ వాళ్ళ భాషని కించపరిచేలాగా హోటల్స్ మీద, రెస్టారెంట్స్ మీద బోర్డు స్మాల్ సైజులో వాళ్ళ లెటర్స్ పెట్టి చూడండి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. కానీ మన తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది? మన తెలుగు గడ్డలో తెలుగుకే ప్రాధాన్యత ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ and share. Thank you.